ఈరోజు చర్చించబోయే విషయం అత్యంత ప్రాధాన్యత కలిగినది. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన ఆ దేశం భారత్పై ఎందుకు కన్ను పడింది? ఆ దేశం దృష్టిలో భారతదేశము ఎందుకు ముఖ్యమైనది? భవిష్యత్తులో భారత్ పాత్ర ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. ఆ దేశంలో లేనిది ఏమిటి, భారతదేశంలో ఉన్నది ఏమిటి? ఆ విషయాలు తెలుసుకున్నటకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఆ దేశంలో వృద్ధ జనాభా ఎందుకు పెరుగుతుంది? అలాగే ఆ జనాభా వల్ల ఆ దేశం నష్టపోయినది ఏమిటి? ప్రపంచ ప్రసిద్ధి చెందిన యాంత్రిక పరిశ్రమలు, వాహన తయారీ రంగంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం. ఈరోజు మనము తెలుసుకోబోయే అంశంలో జర్మనీ పాత్ర ఏంటి? ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన జర్మనీ భారత్పై ఎందుకు కనుపడింది? జర్మనీ దృష్టిలో భారతదేశం ఎందుకు ముఖ్యమైంది? భవిష్యత్తులో భారత్ పాత్ర ఏమిటి? జర్మనీలో లేనిది ఏమి, భారత్లో ఉన్నది ఏమి? జర్మనీ అంటే క్రమశిక్షణ, నైపుణ్యత, నాణ్యత పరిశ్రమలకు ప్రతీక. ప్రపంచ ప్రసిద్ధమైన యాంత్రిక పరిశ్రమలు, వాహన తయారీ రంగంలో సాంకేతిక పరిశోధనలో జర్మనీ మొట్టమొదటగా ఉంటుంది. అయితే నేడు జర్మనీలో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. అదే వృద్ధ జనాభా పెరుగుతోంది. నైపుణ్యం కలిగిన యువత కొరత ఉన్నది. ఈ పరిస్థితులలో జర్మనీలో ఇలాంటి పరిస్థితి ఉన్నందుకు నైపుణ్యం కలిగిన యువత అవసరం ఉంది. అందుకే జర్మనీ చూపు భారత్ వైపు మళ్ళింది. భారతదేశంలో యువత సంఖ్య అత్యధికం. పనిచేయగల సామర్థ్యం గల యువత ఇక్కడ ఉంది. యువకులలో నైపుణ్యం, శ్రమించగల శక్తి, అవన్నీ కూడా భారత్లో ఉన్న యువతకు ఉన్నాయి. యువత విద్యా నైపుణ్యాలలో ముందడుగులో ఉంది. ఇంజనీరింగ్, సమాచార సాంకేతికం, కృత్రిమ మేధస్సు, వైద్య రంగం, ఈ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. అందుకే జర్మనీ భారతీయులను విశ్వసనీయంగా నమ్ముతోంది. జర్మనీలో భారతీయులకు అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంజనీరింగ్ రంగంలో జర్మనీ అనేది చాలా అవకాశాలను కల్పించింది. పరిశ్రమలకు ప్రాణం వంటిది జర్మనీ. భారత ఇంజనీర్లకు యాంత్రిక విభాగంలో, విద్యుత్ విభాగంలో, వాహన పరిశ్రమలలో, రోబోటిక్స్ వంటి వాటిలో విస్తృత అవకాశాలు జర్మనీ కల్పిస్తుంది. జర్మనీ ఇప్పుడు డిజిటల్ మార్పుకు మళ్ళింది. అందుకే సాఫ్ట్వేర్ అభివృద్ధి, డేటా విశ్లేషణ, సైబర్ భద్రత, ఈ రంగాల్లో కూడా భారతీయుల వైపు జర్మనీ మళ్ళింది. జర్మనీ వైద్య మరియు సేవా రంగంలో కూడా అవకాశాలు కల్పించింది. నర్సులు, సంరక్షణ సిబ్బంది, వైద్యులు వంటి అవకాశాలు అక్కడ మెండుగా ఉన్నాయి. ఇది భారతీయులకు ఒక మంచి అవకాశం. భారత్ మరియు జర్మనీ మధ్య వాణిజ్య సాంకేతిక సంబంధాలు బలపడుతున్నాయి. యూరోప్లో భారత్కు జర్మనీ ప్రధాన వాణిజ్య భాగస్వామి. జర్మనీ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెడుతున్నాయి. పునరుత్పాదక శక్తి, విద్యుత్ వాహనాలు, పర్యావరణ పరిరక్షణ రంగంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. జర్మనీకి భారత్ విశ్వసనీయ భాగస్వామి. భారత్లో ప్రతిభ భాండాగారము, భవిష్యత్ శక్తి ఉన్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి జర్మనీ చూస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇందులో మీకు ఏమైనా ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక అంశంతో మేము ముందుకు తీసుకువస్తాము. భారత్ ప్రతిభ అనేది భాండాగారము, భవిష్యత్తు ఉన్న శక్తి ఉన్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి జర్మనీ చూస్తుంది. ఇది ఒక అవకాశం.